ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రేమ మరియు విధేయత అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి, మానవులమైన మన ఎడల ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన వానిగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలోనూ క్రొత్త నిబంధన గ్రంథంలోనూ ఆయన ప్రేమను గూర్చిన ప్రత్యక్షతలను మనము అనేక లేఖనాల ద్వారా ధ్యానం చేయవచ్చు. దేవుడు మానవులమైన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమను బట్టే ఆయన ఆజ్ఞలను మనకివ్వడం జరిగింది. మన మేలు కొరకు, మన క్షేమం కొరకు. ఆయన ప్రేమను బట్టే మానవులకు ఆజ్ఞనిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆదాముకు ఏదైనా వనంలో ఒకే ఒక ఆజ్ఞను ఆయన ఇచ్చాడు, విధేయతకు పరీక్షగా. ప్రేమ విధేయతలోనికి నడిపిస్తుంది. విధేయతకు ప్రేరణనిచ్చేది ప్రేమే. మానవులు కూడా దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు సృష్టికర్త, మానవులమైన మనము ఆయన పోలికలో సృజింపబడిన వారు. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో ఆదామును సృజించినప్పుడు భూమి మీద ఏలికగా ఉండమని, భూమిని నిండించి అభివృద్ధి చెందమని, ఫలించమని ఎన్నో దీవెనలు ఇచ్చినప్పటికీ మానవుని క్షేమం కోరి, మానవుని యొక్క మేలును కోరి ఆశీర్వదించుచు అభివృద్ధిని ఇచ్చినటువంటి దేవుడే ఆజ్ఞను ఇచ్చి పరీక్షలో ఉంచాడు. దేవుడు కూడా మానవుల ప్రేమను కోరుచూ ఉన్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనవలెను అని యోహాను సువార్త 14:15 ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువారు యోహాను సువార్త 14:15 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని 14:21 పలుకుతూ ఉన్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును అని యోహాను సువార్త 14:23 ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి విధేయతకు ప్రేరణను ఇచ్చేది ప్రేమే. మనము ఆయన్ని ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుతామని ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ మన మేలు కోరి, క్షేమం కోరి ఆయన ఆజ్ఞలు అనుగ్రహించాడు. అలాగే మనము ఆయనకు విధేయులమై ఆయనను ప్రేమిస్తున్నాము అంటానికి రుజువుగా ఆయన మాటలను గైకుంటూ అనుసరించుట వలన, అంగీకరించుట వలన మనము ఆయన్ని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్రములో ఆరితేరినటువంటి పరిసయ్యుడు ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఆయన అడిగాడు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ
నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే అని ప్రభువు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఈ రెండిటిలో ప్రేమ మనకు ప్రధానంగా కనబడుతూ ఉంది. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి అని, ఎలా అనగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించాలని ప్రభు ధర్మశాస్త్రోపదేశకునితో పలికినట్లుగా అది ప్రధానమైనది, ముఖ్యమైనది అన్నట్లుగా అక్కడ మనం చూడవచ్చు. నిజమే, దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆయన మాటలకు విధేయత చూపి గైకొనే వారముగా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపక ఆయన ఆజ్ఞలను గైకొనని వారముగా ఉన్నట్లయితే ఆయన్ని ప్రేమించని వారమే. అందుకే యోహాను సువార్త 14:23 నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు అంటున్నాడు. కాబట్టి ప్రేమించుట అనే దానికి కొలబద్ద ఆయన ఆజ్ఞలను గైకొనడమే, ఆయన మాటలకు విధేయత చూపడమే. ఆయన మాటలు గైకొనడం లేదు, ఆయన వాక్యానికి విధేయత చూపడం లేదు అంటే మనము దేవుణ్ణి ప్రేమించని వారమే లేక అవిధేయులమే అనే విషయాన్ని మనం అంగీకరించాలి. ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఒకటి, కానీ ధర్మశాస్త్రములో మనం చూసినట్లయితే మోషే కాలంలో దేవుడు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞలలో మొదటి 4 దేవునికి చెందినవి. దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి సత్యాన్ని అవి మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 10 ఆజ్ఞలను రెండు ఆజ్ఞలుగా ఆయన మనకిస్తూ ఉన్నాడు. ప్రభువును ప్రేమించవలెను అనేది ముఖ్యమైనది, మొదటిది అని అంటూ ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను రెండవ ఆజ్ఞ దాని వంటిదే అని చెప్పి అంటూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆరాధించడం. ఆరాధించడం అంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం, ఆయన మాటలను గౌరవించి లోబడి జీవించడం ఆరాధించడమే. ఆయన ఆజ్ఞల క్రమంలో మన జీవితాలను అనుసరించి ఈ లోకంలో బ్రతకడం, భయభక్తులతో, వినయంతో, విశ్వాసముతో ఆయనకి లోబడి బ్రతకడం. కాబట్టి ఆరాధించడానికి ఈరోజు స్థలం ప్రాధాన్యత కాదు, ప్రాముఖ్యత కాదు. లాక్డౌన్ కాలంలో మనం ఉన్నాం. దేవాలయాలు మూతబడినాయి. అయినప్పటికీ మనం మన గృహాల్లోనే ఉంటూ ఉన్నాం. గృహాల్లో ఉంటున్నప్పటికీ మన కుటుంబాలతో కలిసి దేవుణ్ణి స్మరించాలి, దేవుణ్ణి ధ్యానించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజలకు ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 4వ వచనంలో మోషే తిరిగి ఆ రెండవ తరానికి
ఉపదేశిస్తూ, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను అని ఆయన తిరిగి ఆజ్ఞాపిస్తూ ఉన్నప్పుడు, నీ కుమారులకు తెలియపరచాలి, అభ్యసింపచేయాలి అని మోషే వారికి వివరిస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మన గృహాల్లో దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, మన కుటుంబాలతో గడపడానికి ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. మన పిల్లలకు నేర్పిద్దాం, దేవుణ్ణి గూర్చినటువంటి సత్యాన్ని నేర్పిద్దాం. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన విధులను, విధానాలను మన మేలు కొరకే ఇచ్చాడని, మన క్షేమం కొరకే ఇచ్చాడని గ్రహిద్దాం. మన పిల్లలకు అభ్యసింపజేద్దాం. దేవుడిచ్చిన ఆజ్ఞలు మన మేలు కొరకే, మన క్షేమం కొరకే. ఆదాముకు దేవుడు ఏదైనా వనంలో ఒకే ఒక ఆజ్ఞని ఇచ్చాడు. సమస్తాన్ని అనుభవించడానికి స్వేచ్ఛనిచ్చినప్పటికీ ఒకే ఒక ఆజ్ఞ విషయంలో ఆదాము అవిధేయుడయ్యాడు. అవిధేయత కారణంగా పాపం ప్రవేశించింది. శాపము మానవ చరిత్రలోకి వచ్చింది. ప్రతి చల్లపూట దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండవలసిన మానవుడు, దేవునితో సంతోషంగా నెమ్మదిగా గడుపుతున్నటువంటి మానవుడు దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. అవిధేయతను బట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. అలాగే ఈజిప్టులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకుని వచ్చిన తర్వాత సీనాయి పర్వతం మీద అరణ్యంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. వీటినే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2గా విభజించాడు. ఈ మొదటి 4 దేవునికి చెందినవైతే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. తదుపరి ఇవ్వబడిన ఆజ్ఞలు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అని కుటుంబానికి చెందిందిగా. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనే ఆజ్ఞలో ఇమిడి ఉన్నటువంటివి దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధమాడవద్దు అనేటువంటివి ఇమిడి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రంలో మొదటి ప్రాముఖ్యత నీ దేవుణ్ణి ప్రేమించాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. నిజమే, సృష్టికర్త అయిన దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడు. తన పోలికలో, తన స్వరూపములో మనల్ని సృజించాడు. మనం ఆయనను ప్రేమించాలని కూడా ఆయన కోరుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన ఎడల శాశ్వతమైనటువంటి ప్రేమను చూపిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమకు తార్కాణంగా మనలను ప్రేమించుచు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. తన సొంత కుమారుని మన అవిధేయతలను బట్టి, మన పాపాన్ని బట్టి మన కొరకు ఇచ్చి వేశాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. దేవుని కుమారుడు శరీరధారిగా మన కొరకు పంపబడ్డాడు. మన పాపాన్ని మోయడానికి, మన దోష శిక్షను భరించడానికి. అంత మాత్రమే కాదు, మన పైన ఉన్న శాపాన్ని
తాను తీసుకొని తిరిగి మరలా మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి, దేవుని పిల్లలుగా మనలను మార్చడానికి ఆయన పంపబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సురక్షకునిగా అంగీకరించడం ద్వారా, ఆయన శిలువ బలియాగంలో పాప క్షమాపణను మనం కోరుకునడం ద్వారా, తన్ను ఎందరు అంగీకరించినో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నట్లయితే విధేయత చూపాలి, ఆయన మాటలకు విధేయత చూపాలి, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి గైకొనే వారముగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలోని లేఖనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈ లేఖనాన్ని బట్టి ప్రస్తుతము మనమున్న గడ్డు పరిస్థితులను ఒకసారి ఆలోచించేద్దామా? దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ప్రేమస్వరూపి కదా. మరి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ కరోనా వైరస్ లోకాన్ని, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉండగా, కరోనా వైరస్ గురించి భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు అని అపోస్తలుడైన పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రశ్నించుకుందాం. నిజమే, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు ప్రేమస్వరూపే, ఏమాత్రము సందేహం లేదు. తన సొంత కుమారునే మన కొరకు అనుగ్రహించుటకు ఆయన వెనుతీయలేదు. కాబట్టి మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో దేవుని ప్రేమ నుండి అనగా ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క ప్రేమ నుండి మనలను ఏది ఎడపాపకూడదు. శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా అని అపోస్తలుడైన పౌలు సవాలు విసురుతూ ఉన్నాడు. నిజమే, మనము దేవుని ప్రేమలో ఉన్నాం, క్రీస్తునందు మనం దాచబడి ఉన్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉండగా, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా మనము అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుచున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. కాబట్టి భీతిల్లవద్దు, భయపడవద్దు, కలవరపడవద్దు. మరణమైన, జీవమైన, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టింపబడినది మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు రాస్తున్న రీతిగా మన జీవితాల్లో విశ్వాసముతో ఆయనను వెంబడించుదాం, ఆయనను ప్రేమించుదాం. మన ప్రభువుని పూర్ణ మనస్సుతో ప్రేమిద్దాం, పూర్ణ హృదయంతో ప్రేమిద్దాం. ఆయన యందే నిరీక్షణ కలిగి ఆయనలో మనం ఆనందిద్దాం.
ఏది కూడా మనల్ని ఏమీ చేయదు. అయినా లోకంలో ఇతరులకు నిరీక్షణ లేదు. క్రీస్తు యేసునందున్న వారికి నిరీక్షణ ఉన్నది, శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. ఎందుకనగా ఆయన మరణించి మరణమునకు అవతల నిత్య జీవం ఉన్నదనే నిరీక్షణ మనకు కలుగునట్లు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు పునరుత్థానుడై ఆయన ప్రత్యక్షతలను ఇచ్చి ఆయన ఆరోహణమైనాడు. ఆయనది విశ్వాసం ఉన్నవారు ఆయనతో కూడా జీవించుదుము అన్నటువంటి నిరీక్షణ నిశ్చయత మనకు కలిగిన వారు. దేవుడిని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. కాబట్టి ప్రభువుని ప్రేమిద్దాం, విశ్వాసముతో నిరీక్షణతో కొనసాగుదాం. నిబ్బరంగా, ధైర్యంగా ఆయన యందు ముందుకు సాగుదాం. ఈ పరిస్థితులలో దేవునిలో నిరీక్షణ, దేవునిలో విశ్వాసాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం మనకి లేదు. మరెక్కువైనటువంటి నిరీక్షణతో, నిశ్చయతతో విశ్వాసంలో కొనసాగవలసినటువంటి పరిస్థితిలో మనం ముందుకు సాగుదాం. పూర్వకాలము ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అరణ్య యాత్రలో వారికి జరిగినటువంటి సంఘటనలు, సంభవాలు మనకు పాఠాలుగా ఉన్నాయి. అరణ్యములో తరచుగా వారు దేవుని కార్యాలను చూస్తూ కూడా దేవునిపై తిరుగుబడినట్లుగా, సనుగుకొనినట్లుగా, సంశయించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా సీనాయి పర్వతం దగ్గర ఆజ్ఞలు పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో ముందుకు సాగుతూ కాదేశు దగ్గర దేవునిపై సనుక్కొని తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుందాం. కానాను దేశాన్ని వేగి చూడడానికి, వాగ్దాన దేశమును గురించి 12 గోత్రములలో నుండి 12 పెద్దలు నిర్ణయింపబడి కానాను దేశం ఎలా ఉందో, ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏమిటో, ఆ దేశంలో ఉన్నటువంటి భూమి, దాని సారం ఎటువంటిదో, ఆ దేశంలో ఉన్న పంటలు ఏమిటో, వాటిని గురించి వారు వేగి చూడడానికి పంపబడ్డారు. 40 దినాలు ఈ 12 గోత్రాలలో నుండి 12 మంది పెద్దలు పంపబడిన తర్వాత వారు ఆ దేశాన్ని నలుదిశలా పరీక్షించి వచ్చిన తర్వాత 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు భయాన్ని కలిగించారు, అనుమానాన్ని కలిగించారు. తద్వారా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అనుమానంతో, సంశయంతో సనగడం ప్రారంభించారు, తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. వారిలో 2 మాత్రమే యెహోవా పైన మీరు తిరుగుబాటు చేయొద్దు, భయపడొద్దు, దేవుడు మనకు తప్పక
విజయాన్ని ఇస్తాడు, మనం ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం అని యెఫున్నె కుమారుడైన కాలేబు, యెహోషువ తెలియప చెప్పినప్పటికీ వారిద్దరిని చంపాలని ప్రయత్నం చేశారు, తిరుగుబాటు చేశారు మోషే మీద. కాబట్టి గడ్డు కాలంలో విపత్కరమైనటువంటి పరిస్థితులలో సంశయాలు, సందేహాలు కలగక మానవు. మరి ముఖ్యంగా దేవుని ఉనికినే ప్రశ్నించేటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సమస్తమును సమకూడి మేలు కొరకే జరిగించువాడే అనే విషయాన్ని మనం మరవకూడదు. కాలేబు యెహోషువల వలె విశ్వాసముతో, ధైర్యముతో మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞలను అనుసరించుటకు ఇష్టపడదాం. ఈరోజు మనము చర్చిలలో కూడుకోవడానికి అవకాశం లేదు, కానీ మన గృహాలలో మన కుటుంబాలతో కలిసి ఉంటున్నాం. స్థలానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనగా దేవుడు స్థలానికి పరిమితమైన వాడు కాదు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని సన్నిధికి సూచనగా మందస్సం ఉన్నప్పుడు దేవుడు వారి మధ్య నివసించాడు. వారు అరణ్యంలో ఉన్నప్పుడు వారితో కూడా ఉన్నాడు. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని నడిపించాడు, విడిపించాడు, నడిపిస్తూ ఉన్నాడు. అందుకే యెహోషువ, కాలేబులు వాగ్దాన దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని విశ్వాసముతో నిబ్బరంగా, ధైర్యంగా చెప్పగలిగారు. మీరు దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు, భయపడవద్దు పరిస్థితులకు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు మన విశ్వాసానికి పరీక్ష. చర్చీలు మూతబడినంత మాత్రాన దేవుడు లేడు అని సంశయించాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నీ హృదయంలో ఆరాధించు, మనస్ఫూర్తిగా దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను అనుసరించి జీవించు. దావీదు దేవాలయం కట్టాలని కోరుకున్నాడు దావీదు కాలంలో. అప్పుడు దావీదు అంటాడు, పశువుల కాపరినైనటువంటి నన్ను ఈ రాజభవనంలో ఉంచావు దేవా, నీ మందస్సము గుడారంలో ఉంటుంది, నీ నామ ఘనత కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి అని చెప్పి దావీదు కోరుకున్నాడు. అంతే తప్ప దేవుడు కోరుకోలేదు నాకు ఒక మందిరం కావాలి. సరే, దావీదు కోరికను దేవుడు నెరవేరుస్తూ నీ కుమారుడైన సొలొమోను ఆ మందిరాన్ని కడతాడు అని చెప్పి దేవుడు అన్నప్పటికీ సొలొమోను దేవుని కొరకు ఒక గొప్ప వైభవోపేతమైనటువంటి మందిరాన్ని కట్టి, ఆ సొలొమోను కూడా ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా. అంటే దాని అర్థం ఏమిటి? మేము కట్టిన ఈ మందిరము నిన్ను పట్టజాలదు,
మేము ఈ మందిరములో కూడుకుంటున్నప్పుడు మా ప్రార్థనలు ఆలకించు అని చెప్పి సొలొమోను ప్రార్థించాడు తప్ప ఈ మందిరములో నీవు ఉండాలని, ఆ మందిరానికి పరిమితం అవ్వాలి అని చెప్పి సొలొమోను మాటల్లో భావం కాదు. దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థనలు 90వ కీర్తనలో మనము అనేక సార్లు వింటున్నాము, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, లోకమును భూమిని నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు అని. అంటే ఆయన స్థలానికి పరిమితం కాదు, ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన ఉన్నవాడైనటువంటి దేవుడు. అంతెందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ మార్గమున వెళ్తూ ఉన్నప్పుడు సుకారును గ్రామంలో ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీని కలుసుకున్నాడు. సమరయ స్త్రీ ఆయన అడుగుతూ ఉంది, అయ్యా, మేము ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నాము, యూదులు యెరూషలేము పర్వతం మీద ఆరాధిస్తున్నారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పర్వతం మీద, ఈ పర్వతం మీద అని ప్రశ్నించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అమ్మా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పి. అంటే దేవుడు స్థలానికి పరిమితం కాదు, దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి, యథార్థంగా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ గడ్డు పరిస్థితులలో చర్చిలు మూయబడినవని చెప్పి మనము కలవరపడాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు. దేవుడు తిరిగి మరలా మనకు మంచి తరుణాన్ని ఇస్తాడు. ప్రస్తుతం సమాజముగా మనం కూడలేకపోతున్నాం, కానీ మన కుటుంబాల్లో మనం దేవుడిని సేవిద్దాం. బేతనియా గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఒక చక్కని ఉదాహరణ. యేసు ప్రభు వారు బేతనియా గ్రామానికి తరచుగా వెళ్తున్నప్పుడు మరియా, మార్తా, లాజరు కుటుంబం అక్కడ ఉంది. ఒకసారి లూకా సువార్తలో 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు బేతనీకి వెళ్ళినప్పుడు మరియా విస్తారమైన పని పెట్టుకుంది. ఆమె సోదరి అయినటువంటి మార్త విస్తారమైన పని పెట్టుకుంది. ఆమె సోదరి అయినటువంటి మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అప్పుడు మార్త, నేను విస్తారమైన పని కలిగి ఉన్నాను అని చెప్పి తన సోదరిని కూర్చి ఆమె చింతిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మ, నువ్వు అనేక విషయాల్లో తొందర కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒకటే, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది అని. నిజమే, మన గృహాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఉత్తమమైనటువంటిది దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని సేవించడమే, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించడమే. అంత మాత్రమే కాదు, కానీ దేవుని ప్రేమించుట, అలాగే రెండవ ప్రధానమైనటువంటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. తల్లిదండ్రులను గౌరవించడం, సన్మానించడం, అలాగే పొరుగు వారి ఎడల చేతనైనటువంటి మేలును చేయడం, సహాయ సహకారాలు అందించడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనే ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు అని. ఈరోజు ఈ కరోనా వైరస్ ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నటువంటి మాట వాస్తవమే, నిజమే. అయినప్పటికీ కొంత సామాజికంగా ఎంతోమంది ముందుకు వచ్చి ప్రభుత్వం వైపు నుండి, అలాగే వివిధమైన NGO, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్,
ఆయా ఫౌండేషన్ ద్వారా ఇతరులను ఆదుకోవడం, ఇతరులకు వారి సహాయ సహకారాలు అందించడం మనం చూస్తున్నాం. ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు. ఆకలి పొందిన వారికి ఆహారాన్ని అందించడం, నిత్యావసర వస్తువులు అందించడం ప్రభుత్వ చర్యలు మాత్రమే కాక ఎన్జిఓలు కూడా, అలాగే ఆయా ఆర్గనైజేషన్స్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. ఇది మంచి పరిణామం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు, మేలు చేస్తుంది. ఈ కరోనా వైరస్ వల్ల కొంత ప్రాణ నష్టం కలుగుతున్నప్పటికీ సామాజికంగా కొన్ని మంచి విషయాలు, మంచి పరిణామాలు కూడా మనం గమనించాల్సిన అవసరత ఉంది. అటు గడ్డి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆజ్ఞలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఎందుకొరకు ఈ ఆజ్ఞలు మనకిచ్చాడు? మన క్షేమం కొరకు, మన మేలు కొరకు. అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారానే విషమ పరిస్థితులు మనంతట మనం కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఏదైనా మనంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము, అలాగే ఆదాములో నుండి వచ్చిన మానవాళి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా వస్తున్నటువంటి విషయమైనటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు మనం అధ్యయనం చేయాలి. విజయింపవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు, మనుష్యులు పెట్టింది కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞ. అర్హత్య చేయవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు, ఇది మనుషులు పెట్టింది కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞ. దొంగిలవద్దు అని దేవుడు చెప్పాడు, ఇది మనుషులు పెట్టింది కాదు, దేవుడిచ్చిన ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కొంత నివారణ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారము, స్మగ్లింగ్, అన్యాయము, అక్రమము విచ్చలవిడిగా చేయడానికి కొంత ఆటంకం కలగడం మనం చూస్తున్నాం. ఎవరి ఇంట్లో వారు ఉండడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళలేకపోవడం, వీటిని మనం చూస్తున్నప్పుడు కొంత మేలుకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేయాలి. నిజమే, హాస్పిటల్స్ మనం చూస్తున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ గతంలో ఎన్నో నిండిపోయిన హాస్పిటల్స్ మనకు కనబడుతున్నాయి. మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ మూతబడిపోయినాయి. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ద్వారా వైద్యము సమాజానికి అందడమైనా, లేక హాస్పిటల్స్ వారు వైద్యం పేరిట మానవునికి ఉన్నటువంటి సమస్యల పేరిట ధనాన్ని మాత్రమే దోచుకునే వారంగా ఉన్నారా? ఈరోజు ఈ రోగాలు లేక ఈ ప్రైవేట్ వైద్యము ముందుకు రావడం లేదు. ఈ రోగాలకు సరైనటువంటి సహాయ సహకారాలు వారి దగ్గర నుంచి లేవే. స్వచ్ఛందంగా పాల్గొనడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లే మనకు అందుబాటులో ఉన్నాయి, ప్రభుత్వ డాక్టర్లే మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనం కొంచెం వివేచన చేయాలి, ఆలోచన చేయాలి. దేవుడు కొన్ని పరిస్థితులను అనుమతించడం ద్వారా ఒకటి మనకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాడు, రెండవది మనకు డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు, మూడవది ఆయన ప్రేమ ఎక్కడికి పోలేదు, ఆయన ప్రేమ ప్రదర్శింపబడుతూనే ఉంది. శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ మారని ప్రేమ. ఆయన ఉనికి లేని వాడిగా లేడు. తొమ్మిది 14వ వచనం చెప్తుంది, తను ప్రేమించు వారిని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును అని చెప్పి. కాబట్టి
మనం ఆయన్ని ప్రేమించడానికి ఇష్టపడాలి. ఆయన్ని ప్రేమించి ఆయన్ని సేవించడం మాత్రమే కాక సాటి మనుషులను ప్రేమించే వారంగా ఉండాలని రెండవ ప్రధానమైనటువంటి ఆజ్ఞను కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని ఇతరులకు కీడు చేసేవారంగా కాక మేలు చేసేవారంగా, ఉపకారం చేసేవారంగా, ఇతరుల ఎడల బాధ్యత కలిగిన వారంగా మనం ప్రవర్తించాలని పాఠాలు మనం నేర్చుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీ కృపగల సన్నిధిని నమస్కరిస్తూ మా దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా స్వజనుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తెలుగు రాష్ట్రాల కొరకు, తెలుగు ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పట్టణము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కీడు నుండి, మహమ్మారి నుండి కాపాడి ప్రజలను, దేశాన్ని దీవించమని, సంరక్షించమని వేడుకుంటూ ఉన్నాం. మీరు కాపాడిన ఎడల కావలి కాయ వారి ప్రయాసవంతమే. మీ కాపుదల అవసరమై ఉంది. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ కరుణా హస్తం చేత, మీ దయగల సంరక్షణ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, జాతీయ పాపములను, దోషములను మన్నించండి. క్రీస్తు యేసు ప్రభువారి రక్త ప్రోక్షణలో క్షమాపణ, శుద్ధీకరణ దయచేయండి. మా దేశాన్ని దీవించండి, రక్షించండి, విడిపించండి. ప్రపంచ దేశాలు కరోనా వైరస్తో బాధపడుతూ ఉండగా కనికరించండి, విడిపించండి. జ్ఞానమును అనుగ్రహించి కరోనా వైరస్ కావాల్సినటువంటి నివారణ కొరకైన చర్యలను, కరోనా వైరస్ కొరకు కావాల్సినటువంటి సరైనటువంటి వ్యాక్సిన్ను కనుగొనడానికి జ్ఞాన వివేకమును మా శాస్త్రజ్ఞులకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.